హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ దీనిలో భాగంగా మొదటగా చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులకు టెట్ వివరాల ఎడిట్ ఆప్షన్ అంటూ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. టెట్కు సంబంధించిన వివరాలను సవరించుకునేందుకు గాను డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డిఎస్సి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నేడు రేపు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సి పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలే తుది కీని విడుదల చేయగా ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. ఈ ఫలితాలను వెల్లడించాలంటే అభ్యర్థులకు సంబంధించిన టెట్ మార్కుల వెయిటేజీని డిఎస్సి మార్కుల్లో కలపాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు సమర్పించిన టెట్ మార్కులు, ఇతర వివరాలు సరిగ్గా లేవని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ సమస్యలను పరిష్కరించడం కోసం గురువారం, శుక్రవారాల్లో టెట్ వివరాలను ఎడిట్ చేసి సరైన సమాచారాన్ని పొందుపరచడానికి వీలుగా ఈ అవకాశాన్ని కల్పించారు అంటూ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్, 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు. 21 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు. నవంబర్ 10వ తేదీన సిబిటి పద్ధతిలో పరీక్ష. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి వెయిటేజ్. ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో అత్యధికంగా 1088 పోస్టులు అంటూ మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. తెలంగాణ సర్కార్ ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో భాగంగా తొలి నోటిఫికేషన్ వెలువడింది. వైద్య శాఖలో వివిధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అక్టోబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటలతో గడువు ముగుస్తుందని బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వెల్లడించారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే అక్టోబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య ఎడిట్ చేసుకోవచ్చని అన్నారు. నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి పద్ధతిలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుందని, అభ్యర్థులు ఎక్కువగా ఉంటే 2-3 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి వెయిటేజ్ అంటూ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారికి వెయిటేజ్ మార్కులు కల్పించినట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇందుకు సర్కారీ దవాఖానాల్లో పనిచేసిన అనుభవం ఉన్నట్లు ధ్రువపత్రాన్ని జత చేయాల్సి ఉంటుందని అన్నారు. అలాగే అభ్యర్థులు తెలంగాణ పారామెడికల్ బోర్డులో తమ విద్యార్హత ధ్రువపత్రాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఇక అభ్యర్థులు ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపుని ఇచ్చారు. పోస్టుల్లో 95% స్థానికులకేనని, 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారే స్థానికులని వివరించారు. ఒకవేళ 1 నుంచి 7వ తరగతి వరకు ఇక్కడ చదవకుంటే తెలంగాణ స్థానికతపై ప్రభుత్వం జారీ చేసే ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు www.mhsrb.telangana.gov.in అనే వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. అదేవిధంగా మనకి ఇక్కడ విభాగాలు, జోన్ల వారీగా పోస్టులు అంటూ ఇచ్చారు. మొత్తం 1284 పోస్టుల్లో 1088 ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో, ఇక 138 ఏమో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో, మరో 13 హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఉన్నాయి. జోన్ 1లో 218, జోన్ 2లో 135, జోన్ 3లో 173, 4లో 191, 5లో 149, 6లో 227, 7వ జోన్లో 185 పోస్టులు ఉన్నాయని మెడికల్ బోర్డు తెలిపింది అంటూ. సో ఈ విధంగా అయితే మనకి 1284
ఈ 84 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఇచ్చారనమాట. అదేవిధంగా దీని గురించే మనకు ఈనాడు పేపర్‌లో కూడా అయితే పబ్లిష్ అయిందనమాట. 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ అంటూ. సో, ఈ విధంగా అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మనకైతే నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక అనేది ఉంటుందనమాట. ఆన్‌లైన్ పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీస్‌కు 20 పాయింట్లు ఉంటాయని ఎంహెచ్ఎస్ఆర్‌బి పేర్కొంది అంటూ. సో, ఈ విధంగా అయితే తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. టెట్ వివరాల్లో తప్పులు సవరించుకోండి అంటూ కూడా మనకు ఈనాడు పేపర్‌లో అయితే పబ్లిష్ అయింది. డిఎస్సి 2024 ఆశావహులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వివరాల్లో తప్పులుంటే గనక సవరించుకోవాలని, అందుకు ఈ నెల 12, 13వ తేదీల్లో అవకాశం ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే చివరి అవకాశమని అభ్యర్థులు www.schooledu.telangana.gov.in ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు అంటే. సో, ఈ విధంగా అయితే వచ్చిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.